ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. దగ్గరగా చెప్తారా? నమ్మిన వారు 3 సార్లు ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ వాగ్దానం సందేశం కూడి వచ్చి మీ అందరూ మరొకసారి మనలో తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ జులై నెల వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కలగ చేసి ఉన్నాడు. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసిన వల్ల యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నివసింపచేసేదను, నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మరలా చదువుదామంటే దయచేసి అందరూ కలిసి చదువుదాం ఈ వాగ్దానం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, నీ అనుభవములో ఉంచెదను. నీ అనుభవములో అంటే ఏంటంటే దీని అర్థం స్వాస్థ్యం అంటే ఏంటి? సొత్తు, జనరేషన్స్ అని కూడా మనము పిలుస్తాం. ఓకే, యాకోబు యొక్క స్వాస్థ్యమును నేను నీకు ఇచ్చేదను, నీ అనుభవములో నేను ఉంచెదను. నీ అనుభవము, నీ అనుభవము అంటే ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే ప్రతిష్ఠిత ఉపవాసములో దేవునితో సహవాసము చేస్తారో వారు ఎలా ఉంటారంటే ఆనందముగా ఉంటారు. ఎలా ఉంటారండి? ఆనందముగా ఉంటారు. మీ ముఖమును వికారము చేసుకునండి. ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖమును వికారము చేసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ముఖము మనుషుల వైపు చూపించమాకు, వికారం అయిపోతుంది. నీ ముఖము మనుషుల వైపు చూపించమాకు, నీ ముఖములో లోటును వెతుకుతావా? కానీ నీ ముఖం ఎప్పుడైతే దేవుని వైపు చూపిస్తావో నీలో ఉన్న లోటును సరి చేస్తాను నీ ప్రభు. ఆమేన్. నీ ముఖమును ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించును గాక. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మనం వాగ్దానం ధ్యానం చేస్తున్నాం. ఈ నెలకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా 58వ అధ్యాయం 14వ వచనం, కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా రక్షణ యెహోవాది, ఈ ప్రజల మీద నీ ఆశీర్వాదము వచ్చును గాక. ఆమేన్. అది జూన్ నెల వాగ్దానం నిన్నటితో అయిపోయింది. కానీ ఈ జులై నెల వాగ్దానం ఏంటండి? నేను యెహోవా యందు ఆనందించదు. నేను అంటే ఎవరండి? నీవే. నీ వ్యక్తిగతమైన ఆత్మ, నీ వ్యక్తిగతమైన శరీరము దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను యెహోవా యందు ఆనందించను, దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను అన్నాడు దేవుడు. ఎవరు ఎక్కిస్తున్నాడు ఇక్కడ మనం చూద్దాం. యాకోబుని ఎక్కించినట్టుగా మనం చూస్తాం. మన పూర్వీకుడైన యాకోబుని ఎక్కించినట్టుగా మనం చూస్తాం. గడిచిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. అణిగి ఉంటే ఆశీర్వాదం. అణిగి ఉన్న వ్యక్తి ఎవరండి? హాగర్ అణిగి ఉంది. దానికన్నా ముందు ఎవరు అణిగి ఉన్నారు? అబ్రహాము దేవుని ఎదుట అణిగి ఉన్నారు. శారా దేవుని ఎదుట అణిగి ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నాయన ఆకాశం వైపు దేవుని యొక్క స్వరం మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? అబ్రహాముతో మాట్లాడుతుందండి. అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు వాక్కు బయలుపరుస్తుంది, ఇదిగో ఈ నక్షత్రమును లెక్కించారు, లెక్కలేనంత నక్షత్రములోనే నాయన అని ప్రభుత్వం చెప్తున్నాం. మరలా దేవుడి కోసం అంతా మాట్లాడరా ఇట్లా, ఇదిగో ఈ ఎడారి ఇసుకను చూడు, ఇది లెక్కించగలవా? లేదు, లెక్కించలేదు ఆయన అని అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానం నేను అట్టి విధముగా ఆశీర్వదిస్తాను, నీకు ఒక స్వాస్థ్యం ఇస్తాను, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, నా నియమ మార్గంలో నేను నియమిస్తాను, నీవు నా మార్గంలో నడిచిన ఎడల, నీవు నా మాటలు వినిన ఎడల, వాగ్దానంలో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ జీవితంలో అద్భుతములు జరుగును గాక. ఆమేన్. దేవుడు వాక్యం సెలవుస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను కాబట్టి అతను నీతిగా ఎంచబడను. ఏమి నీతిగా ఎంచబడిందంటే వాగ్దానం నమ్మడం ద్వారా తనకి నీతి అనేది
అబ్రహాము వారసుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు వంశమును కూడా దేవుడు ఆశీర్వదించిన ఆ స్వాస్థ్యమును అభివృద్ధిపరిచాడు. యాకోబు ఎవరండి? ఇస్సాకు కుమారుడు. యాక్చువల్గా మనం చూసినట్లయితే జ్యేష్ఠ కుమారుడు కాదు. ఎవరితను? చిన్నవాడు. జ్యేష్ఠ కుమారుడికి ఆశీర్వాదం వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే యేషోవుకి యాకోబుకి మధ్యన ఆ యొక్క గొడవ కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సోదరా, యాకోబు దేవునితో పెనుగులాడు. యాకోబు దేవునితో నడిచాడు. యాకోబు తన ముఖమును దేవుని వైపు చూపించాడు. యాకోబు తన నడకను దేవుని వైపు చూపించాడు. యాకోబు తన హృదయమును దేవుని వైపు చూపించాడు. యాకోబు ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు దేవునితో ఉన్నాడు. ఈ 7 నెలల ఉపవాస ప్రార్థన దేని నిమిత్తం అంటే, ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు ఎవరైతే మీరు పాల్గొంటారో మీకు కలిగిన పాడి పశువుల పంటలు ఆస్వాదించబడదు గాక, మీ ఉద్యోగంలో దీవించబడదు గాక, మీ వ్యాపారంలో దీవించబడదు గాక, మీ చేతి పనులలో దీవించబడదు గాక, మీకు కలిగిన సమస్తమైన వాటిలో నా ప్రభు మీకు ఇచ్చిన బిడ్డలో ప్రతి విషయంలో నా ప్రభు ఆస్వాదించును గాక. ఆమేన్. ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్రహాము నీతిగా ఎంచబడింది. ఏమి ఎంచబడింది? వాగ్దానంతో వాగ్దానం నమ్మాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను నా ఉంచుతానన్నాడు. వెంటనే ఉంచలా. గాడ్ టేక్ సమ్ టైం. ఈ పక్కన పుస్తకం చెప్పండి, దేవుడు కొద్ది సమయం తీసుకుంటాడు. ఆమేన్. నీకు ఒక స్వాస్థ్యము నీకు, నేను ఉన్నతమైన శిఖరముల మీద ఎక్కించుటకు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నువ్వు వెళ్ళాలంటే నీకు కొంచెం సమయం కావాలి. ఈ సమయంలో నువ్వేం చేయాలంటే దేవుని వైపు మాత్రమే చూడాలి. నువ్వు మనుషుల వైపు చూస్తే నువ్వేమవుతావు? పడిపోతావు. నువ్వు మనుషుల మాట ఉంటే ఏమైపోతావు? పడిపోతావు. నువ్వు మనుషుల మాట ఎప్పుడైతే నువ్వు వింటా ఉంటావో, స్టాప్ మర్మరింగ్ విత్ అదర్స్, స్టాప్ గాసిప్స్ విత్ అదర్స్. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఇతరుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడదు, ఇతరుల గురించి నువ్వు హేళనగా మాట్లాడమాకు, ఇతరుల గురించి నువ్వు తీర్పు తీర్చుకోవడం. ఇతరుల గురించి నువ్వు ఎప్పుడైతే సంభాషణ చేస్తున్నావో నువ్వు దేవునితో సమయమును కోల్పోతున్నావు. అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడైతే మనుషులకు ఎక్కువగా సమయం మాట్లాడుతున్నావో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా మనుషులకు ఇచ్చేస్తున్నావు. సో నువ్వు ఇలా చేయడం వల్ల ఏం కలుగుతుందంటే, నువ్వు దేవుని యందు నీవు ఆనందించలేకపోతున్నావు. దేవుడు నీకు ఇవ్వాల్సిన యొక్క స్వాస్థ్యములను నిలబడలేకపోతున్నావు. దేశం యొక్క ఉన్నత స్థానం మీద నీ రాజులను నియమించుతున్నాడు అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాడు. కానీ మనం ఆ యొక్క వాగ్దానం మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. తెలియక కూడా మనం చేయజారిపోతున్నాం. ఆయన వాక్యం కేవలం ఆయన వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇతరులతో మాట్లాడుతూ ఉంటావో నీ యొక్క అభిషేకము తగ్గిపోతుంది. నీ పదజాలం ఇతరులతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో నీలో ఉన్న స్పిరిచువల్ లెవెల్స్ తగ్గిపోతాయి. నువ్వు దేవుని వైపు చూడటం మానేస్తావు, మనుషుల వైపు చూస్తావు. అన్న ఎప్పుడు వస్తావు, అక్క ఎప్పుడు వచ్చింది, మరలా నాకేం మాట్లాడతా, ఇదిగో ఈ లోకంలో అతని గురించి మాట్లాడాలని చెప్పారు కదా, మరలా అతని గురించి చెప్తానంది కదా, మరి చెప్పిద్దా ఈ రోజు అని వెయిట్ చేస్తా ఉంటావు. యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. అనగా నీ స్నేహితులతో నువ్వు సంభాషణ చేయాలని ఆలోచిస్తావు. దేవుని వాక్యం సెలవుస్తుంది, ఇతరుల గురించి నువ్వు మాట్లాడకూడదు. నువ్వు యెహోవా యందు ఆనందించాలంటే దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. మనుషుల వైపు చూసినప్పుడు నీకేం కలిగిందంటే నీలో ఉన్న ఆత్మీయమైన జీవితము సమృద్ధిగా అనుకున్నది నీకు జారిపోతుంది. ఆశీర్వాదం వైపు నీ కను వైపు వెళ్ళదు, నీ చూపు వెళ్ళదు. మోషే మీరు చూసినట్లయితే దేవుడు దూరం నుంచి చూపించాడు. ఏం చూపించాడు? కానాను చూపించాడు. చూచట్లేదు, అందుకే చూచాడు. కానీ మనం అవిశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు చూపిస్తాడు, ఇదిగోండి నీ వాగ్దానం, ఇదిగోండి నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను అని నీకు కళల ద్వారా, స్వప్నము ద్వారా, ప్రవచనము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం జరపబడిన సేవకుల ద్వారా నువ్వు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అవిశ్వాసంతో ఉంటావు. నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు. ఏం చేస్తున్నావు అంటే నీలో ఉన్న అవిశ్వాసం నిన్ను డౌన్ చేస్తావు. నీ వైఖరి మార్చబడుతుంది, నీ నడక మార్చబడుతుంది, నీ ఆలోచన మార్చబడుతుంది. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో ఎవరు పాల్గొన్నారు? యాకోబు పాల్గొన్నాడు. చూద్దాం దయచేసి. దేవుని వాక్యం సెలవిస్తుందండి. 11వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం దయచేసి సహాయం.
ఆ, నీకు ఇష్టమైన పనులు చేయకయు, ఉమ్, వ్యాపారము చేయకయు, ఉమ్, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల ఉమ్. నీవు యెహోవా యందు ఆనందించెదవు. చాలండి. లోక మాటలు చెప్పాలి బిగ్గరగా. చెప్పుకొనుట మానిన యెడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న 13వ వచనంలో ఎక్కడంటుందో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం కొన్నిసార్లు విన్నారు, కొన్నిసార్లు సబ్బాతును ఆచరించారు, అనగా శనివారం విశ్రాంతి దినమును ఆచరించారు, కొన్నిసార్లు విశ్రాంతి దినమును అనుసరించడం మానేశారు. దే స్టాప్ ద సాబత్. సబ్బాతును ఆచరించడం మానేశారు, ఉపవాసం ఉండటం మానేశారు. కొన్నిసార్లు ఉపవాసం ఉన్నారు సబ్బాతున, ఆ సబ్బాతును దేవునికి మహిమకరంగా ఉన్నట్టుగా మనం కూడా చరిత్రలో మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సోదరు, దేవుని వాక్యం సెలవిస్తుంది 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును నీవు ఆచరించాలి. యెషయా 56వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా 56వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను నియమించిన నేను నియమించిన విశ్రాంతి దినము విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు, దాన్ని అనుసరించుచు చేతులు చేయకుండా ఆ, తన చేతిని బిగపట్టువాడు తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతుంది. నా చేతిలో ఉదాహరణకి ఒక 500 నోట్ల కాగితాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ కాలు దగ్గర ఉన్నా, చెయ్యి ఇలా వదిలేసా, ఉంటాయా? ఉండవు, వెళ్ళిపోవాలి. ఉదాహరణకి నా చేతిలో 500 నోట్ల రబ్బర్ బ్యాండ్ వేసి ఎలాగే ఉంటాయి, ఉంటాయా? ఉంటాయి. అంటే ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నా. విశ్రాంతి దినమును నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నిత్యముగా దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఫెలోషిప్ చేస్తూ ఉంటావో, సహవాసం చేస్తూ ఉంటావో, నిత్యముగా దేవుడిని ఆశీర్వదిస్తాం, హెచ్చించడం, దీవించడం, అభిషేకించడం, విశేషమైన కృపతో నింపడం, లెవెల్ నుంచి అధికమైన లెవెల్లో ఉండటం, ఇతరులు కూడా నిన్ను చూచి గర్విస్తారు. ఆమె అట్టి విధముగా దేవుడు మన సంఘమును మిమ్మల్ని ఉంచునుగాక. ఆమె. కాబట్టి నా ప్రియ సహోదరి సోదర, ఉపవాస దినములు అనగా ఈ ప్రతిష్ఠిత దినములు మన పూర్వీకులు కొన్ని సమయంలో ఉన్నారు, కొన్ని సమయంలో విడిచిపెట్టేశారు. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస దినములు నువ్వు ఆచరించాలి, నేను ఆచరించాలి. 7వ నెల 7 దినాల ఉపవాస ప్రార్థనలను సేవకులకి దేవుడు చెప్పినట్టుగానే మీకు నేను చెప్తున్నాను. మీరు వినాలా, వినకూడదా? ఆచరించాలా, ఆచరించకూడదా? ఆచరించకపోతే ఏమొస్తుందో కూడా మనం చూద్దాం, ఆచరిస్తే ఏమవుతుందో కూడా మనం చూద్దాం. ఆచరించిన వారిని దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద దేవుడు నిలబెట్టాడు. దేవుడు చేసిన వాగ్దానం దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ప్రార్థించిన నా ప్రార్థన దేవుడు జవాబిస్తానని కూడా అంటాడు. నేనున్నాను నాయనా, ప్రభువా ఇదిగో నీ నామమున ఇలా నేను ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చేయనంటే నేనున్నాను కుమారుడా, నేనున్నాను కుమార్తె, నీ ప్రార్థన నేను చెవియొగ్గి ఉన్నాను. నేను నీకు కంఫర్ట్ ఇస్తా, నేను నీకు క్షేమముని ఇస్తా, నేను నీకు నెమ్మదినిస్తా. ఆ వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళేంత వరకు నీకు నెమ్మది క్షేమమును దేవుడు ఇచ్చును గాక. వాగ్దానం ఈ యొక్క నెల వాగ్దానం యెషయా 58:14 వచ్చిన ప్రకారంగా యెహోవా యందు మనం ఆనందించాలని మనం ఏం చేయాలి? ఇతరుల గురించి మనము మాట్లాడకూడదు. అసలు ఇతరులతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఎక్కువగా ఎవరితో మన సమయం ప్రకటించాలంటే దేవునితో నువ్వు సమయమును ప్రకటించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 56వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే విశ్రాంతి దినమున నువ్వు పవిత్రముగా ఆచరించాలి. అపవిత్రముగా ఉంచకూడదు, అపవిత్రముగా ఉండకూడదు. ఇంకా మీరు చూసినట్లయితే నీ చేతులతో ఇతరులను పట్టాలని చూసినప్పుడు, ఉదాహరణకి ఇక్కడ నా పక్కన బిడ్డలు కొట్టారు గట్టిగా, వాళ్ళకి ఏం జరిగింది? నెప్పు కలిగింది, కోపం వస్తుంది. ఏంటి బ్రదర్ ఎలా కొడుతున్నాను అని ఒక చెడు ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. నా చెయ్యి అతను ఆమె పట్ల కీడు చేయకుండా నా చెయ్యి నేను హ్యాండ్ అవుట్ లో ఉంచుకున్నాను అనుకోండి, నా చేతి నేను అలా గుప్పుల్లో పెట్టుకున్నాను అనుకోండి, నేను ఆమెకి ఏమైనా హాని చేసుకోవాలి అవుతారా? అవును. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఇతరులకి హాని చేయకుండా చూసుకోవాలి. ఇతరులకి నువ్వు హాని చేయకుండా చూసుకోవాలని ఏం చేయాలి? నీ చేతులు నువ్వు గట్టిగా పెట్టుకోవాలి. మీ చేతులు ఒకసారి ఫోల్డ్ చేయండి, ఒకసారి మీ కుడి హస్తం ఒకసారి ఫోల్డ్ చేయండి. ఓకే, మీరు ఫోల్డ్ చేశారు.
ఏముంది దీంట్లో? ఏముంది? గుప్పులు లోన ఒకటి ఉంది. ఏముంది అనుకోండి, ఉంది అనుకోండి. అది ఇతరులకు కనపడిద్దా? కనపడిద్దా? కనపడదు. ఇప్పుడు ఒకసారి తెరవండి. ఇక్కడ మీరు ఐ విల్ కిల్ యూ అని రాసుకోండి. ఐ విల్ కిల్ యూ దేవిక అని రాస్తా. ఉదాహరణకి అది ఇలా చూపించగానే తనకు బాధకరంగా ఉందా లేదా? ఇలా నా బుక్కులు మూసేస్తున్నా, తను చూస్తున్నప్పుడు తెలుస్తుందా? సో దట్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన బుక్కులను మూసుకోవాలి. ఇతరులకు కీడు చేయకుండా నీ నోరును కూడా నువ్వు మూసుకోవాలి, నీ చేతులను మూసుకోవాలి, నీ తలంపులు మూసుకోవాలి, నీ ఆలోచనలు మూసుకోవాలి. అసలు ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు అంటే అర్థమైంది తెలుసా? గాడ్ డిజైర్స్ యువర్ హార్ట్స్. నీ యొక్క హృదయమును మారుస్తాడు, నీ యొక్క ఆలోచనలు మారుస్తాడు, నీ తలంపులను కూడా మారుస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు గాడ్ విల్ టేక్ యువర్ థాట్స్, గాడ్ విల్ టేక్ యువర్ హార్ట్, గాడ్ విల్ టేక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు హావింగ్ సింపుల్ థాట్స్. నీ శరీరంలో పాపపు కోరికలు నింపబడినవా? శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవనము నింపబడినవా? నీ హృదయంలో ఒక చెడుమాన ఆలోచన నింపబడిందా? నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అది దేవుడు నీకు బయలుపరిచినప్పుడు, అది దేవుని ఎదురు ఒప్పుకున్నప్పుడు, నీ ముఖంలో దేవుడు వైపు చూపించినప్పుడు, దాన్ని తండ్రి ఇదిగో నేను ఏ విధముగా నేనున్నాను దేవుని ఎదురు ఒప్పుకున్నప్పుడు, నీలో ఉన్న సమస్తము నా ప్రభు కల్మషము తొలగించును గాక. ఆమేన్. యాకోబు కూడా మీరు చూసినట్లయితే మోసగాడు, తన చేతులతో ఇతరులకు హాని చేసేవాడు యాకోబు. యాకోబు మీ భగవాన్ రుసుకొని చెప్పండి, యాకోబు మోసగాడు. మరి నీవు యాకోబు కన్నా మోసగాడు అన్నమాట, అవునే కదా? యాకోబు మోసగాడైతే యాకోబు కన్నా మోసగాలన్నమాట. మనం చూద్దాం, యాకోబు ఇతరులకు మోసం చేసే విధిగా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ చేతులను నీవు కంట్రోల్ చేసి. ఎప్పుడు కంట్రోల్ చేస్తున్నా తెలుసా? ఎప్పుడు కంట్రోల్ చేస్తున్నా తెలుసా? ఆదికాండం 32వ అధ్యాయం మనం చూద్దాం ఒకసారి. ఆ 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, తన మామ అయిన లాబాను యొద్ద నుంచి తన ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసులు తీసుకొని వస్తుండగా, ఇదిగో 20వ వచనం చదువుదాం ఒకసారి. మీరు ఎరుగని సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, రెండవ వానికి మూడవ వానికి వందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించింది. అతడు కానుకను తనకు ముందుగా పంపించి గుంపులో ఆ రాత్రి నిలిచింది. ఎవరు ఈ కానుక పంపించింది? యాకోబు. తన చేతులతో తన అన్నకి కీడు చేశాడు, చేయలేదా? చేశాడు. ఏం చేశాడు కీడు అని చెప్పండి మీరు ఒకసారి మీ మాటలతో చెప్పండి. ఏం కీడు చేశాడు? చెప్పండి, కరెక్ట్గా చెప్తున్నారు. జ్యేష్ఠత్వపు హక్కు తీసేసుకున్నాడు, లాక్కున్నాడు. ఎలా లాక్కున్నాడు? ఇష్టంతోనా కష్టంతోనా? కష్టంతోనే లాక్కున్నాడు. ఆకలి వేస్తుంది. ఎవరు వేస్తుంది? తన సహోదరునికి ఆకలి వేస్తుంది. వేటకెళ్ళి వచ్చిన తర్వాత ఆకలి వేస్తుండగా ఏం వండాడు? మంచి వంట వండాడు. ఏంటి ఆ వంట? చిక్కుడుగాయ కూర. చిక్కుడుగాయ, బీన్స్ కర్రీ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఆ చిక్కుడుగాయ కూరలో వండినప్పుడు ఆ యొక్క వాసన, ఫ్రేగ్రెన్స్ కి తన యొక్క మైండ్ డైవర్ట్ అయిపోయాడు. ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఇచ్చే అంటే, నేను నీకు ఇస్తాను, నేను నీకు ఇవ్వాల్సిందా? ఎందుకు ఇవ్వాలంటే, నీ చేసిన హక్కు నాకు ఇస్తేనే నేను ఇస్తాను. తెలుసు జ్యేష్ఠ హక్కు లాక్కోకూడదని, అది దొంగతనం అని తెలుసు. కానీ తల్లి చెప్పిన తీరును బట్టి తన ఇన్బిల్డ్ అయిపోయింది. తన మైండ్, తన మనసు కేంద్రింపబడింది. ఎవరి మాట విన్నాడు యాకోబు? తల్లి మాట విన్నాడు. ఓకే, అది కీడైనా నాకు మేలే అనుకొని ఏం చేశాడు? అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత పారిపోయాడు. హక్కును తీసుకొని ఆశీర్వాదం మీద తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన మామ అయిన లాబాని వద్దకు వెళ్ళిపోయాడు. ఇద్దరు కుమార్తెలు వారికి. ఓకే, చిన్న కుమార్తె మీద మనసు వెళ్ళేది. చిన్న కుమార్తెను పెళ్లి చేసుకున్నాడా? మామ తెలుగు గారు ఎవరికి ఇచ్చాడు? పెద్దామకి ఇచ్చాడు. పెద్దామ స్వభావం ఏంటి? కృషికల్లా లేయా. ఓకే, పెద్దామ లేయా, చిన్నామ రాహేల్. ఓకే, రాహేల్ మీద మనసు వెళ్ళింది. కానీ రాహేల్ని చెయ్యాలంటే ఏం చేశాడు? తన ఆలోచన లాభాన్ని ఏం చేశాడండి? చెప్పాలి, ఏం చేశాడు? కొలిమి చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం కవతం చేశాడు. కవతం చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు?
7 + 7 ఎంత? 14. సరే, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కింద దాసులు కూడా చేస్తున్నారు. చేసుకుని ఎంతమంది పిల్లలు కన్నాడు? నలుగురు మీద ఎంతమందిని కన్నాడు? 11 మందిని కన్నాడు. ఆ 11 మందిని తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు? మరలా తన స్వాస్థ్యంకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి? స్వాస్థ్యంకి వస్తున్నాడు. మీకు అర్థం అవ్వాలని మరలా చెప్తున్నా. యెషయా 58:14 మన వాగ్దానం చదవండి. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థానముల మీద నేను నిన్ను ఎక్కించదును. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరు వాగ్దానం చేశాడు? అబ్రహాముకు చేశాడు, యాకోబుకు చేశాడు. ఏశావుకి చేశాడా? చేయలా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు దేవుడు చేశాడు. ఓకే, నా పెద్దల నుంచి చేసి నీ వాగ్దానం నెరవేర్చావు కదా ఆయన, నా విషయంలో నెరవేర్చు. ఇది లాభాన్ని ఎదుట నేను ఇక్కడ కవతం చేసుకుని చచ్చిపోతున్నాను. నేను ఏం చేయాలో తెలియట్లా. ఈ స్వాస్థ్యంలో నేను అడుగు పెట్టాలి, ఈ వాగ్దానంలో నేను అడుగు పెట్టాలి, నేను ముందుకు వెళ్ళాలి. ఇదిగో నీ మాదిరికరమైన మార్గంలో నేను నడవాలని ఆశపడుతున్నానని దేవుని ఎదుట అడిగాను. ఓకే, బయటకు వచ్చేసాడు. తన భార్యను, తన కుమారుని తీసుకొని బయటకు వచ్చేసాడు. 11 మంది తీసుకొని వచ్చేసిన తర్వాత ఎవరెక్కడ ఎదురయ్యేది? స్వాస్థ్యంకు రావాలంటే ఎవరుంటారు? మీ సొంత ఊరు వెళ్ళినప్పుడు ఎవరుంటారండి? రక్త సంబంధం దగ్గరికి వెళ్ళినప్పుడు పెదనాన్నలు, పెద్దమ్మలు, అన్నయ్యలు, అత్తలు, మీ అసలు చుట్టాలు అక్కడ ఎదురవుతారు. ఓకే, యాకోబుకి ఎవరు ఎదురయ్యాడు అక్కడ? తన సహోదరుడు పేరేం పేరు? ఏశావు ఎదురయ్యాడు. ఏశావు ఏం చెప్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. ఎవరిని చంపాలని చూస్తున్నాడు? నమ్మకం ద్రోహం చేశాడు, చేయలేదా? ఆశీర్వాదమును కోల్పోయాడు, దీవెనలు కోల్పోయాడు, కృపను కోల్పోయాడు, సమస్తమును కోల్పోయాడు. ఆయనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని అనుభవించట్లా. ఎవరు అనుభవిస్తున్నారు? తమ్ముడు అనుభవిస్తున్నాడు. కొలుము చేస్తున్నా కూడా కొద్ది ఒకటి అనుభవిస్తున్నాడు. సరే, విగ్రహములు పెట్టుకుంది. ఎవరు పెట్టుకుంది? ఆ విగ్రహం ఎప్పుడైతే అక్కడి నుంచి తొలగింపబడిందో, ఆ నేరాల నుంచి, ఆ గుడారంలో యుద్ధం నుంచి, నిత్యంగా వారి జీవితంలో ఒక్కొక్కరుగా ఒక్కొక్క జీవితం స్వాస్థ్యం వైపు నడిపబడ్డారు. ఓకే, తన సహోదరు దగ్గరికి వచ్చాడండి, ఏశావు దగ్గరికి. ఇంకా వెళ్తున్నాడు, భయముతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. నాయనా, ఇదిగో ఈ స్వాస్థ్యంలో నడిపిస్తా ఉన్నావు, దేశం యొక్క ఉన్నత స్థలంలో నన్ను ఉంచుతానన్నావు, ఇదిగో ఇస్రాయేలు ఆశీర్వాదాలతో నన్ను, నా సంతానమును మీరు ఉంచుతానని వాగ్దానం చేశావు కదా అని 32వ అధ్యాయం మీరు ధ్యానించినట్లయితే సహోదరి సహోదరా, దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు భయముగా ఉంది, నన్ను చంపేస్తానని భయముగా ఉంది, నాకేం చేయాలో తెలియట్లా. అయినా నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా విషయంలో నెరవేర్చినాడు. ఏం చేశాడు? తెలివిగా సమాధానం కోరాడు. సమాధానం కోసం ఏం చేశాడు? కానుకలు పంపించాడు. ఏమేమి కానుకలు పంపించాడండి? ఒంటెలు, గాడిదలు, ఇంకా పశువులను పంపించారు. అవి ఆడవిని పంపించారు, మగవి కూడా రెండు విధముగా డివైడ్ చేసి పంపించారు. ఓకే, ఏషావు ఎంతమందిని తీసుకొని వస్తున్నాడు? సైన్యం 400 మంది ప్రజలను తీసుకొని సైన్యం తీసుకొని వస్తున్నాడు. యాకోబు తనకున్న వారిని పంపించి ఆ యొక్క కానుకలు తీసుకొని పంపిస్తున్నాడు. వారు ఎదురయ్యారు. ఇవి ఎవరు అంటే ఇవి నీవే రాజా. ఇది ఎవరు పంపించారంటే నీ తమ్ముడైన యాకోబు నీ కోసము బహుమానంలో పంపించాడు. కోపం తగ్గేది. మరలా ఇంకొన్ని పంపించాడు అంటే కోపం తగ్గేది. మరలా ఇంకొన్ని ఆడగాడిదలు పంపించాడు, కొంచెం కోపం తగ్గేది. మరలా ఇంకొన్ని పశువులు పంపించాడు, ఏం తగ్గింది? కోపం తగ్గేది. సరే, ఎలా కాదని మరలా యాకోబు ఇంకా భయం వేసేస్తాడు. అమ్మో, కొట్లాడతాడు. ఇదిగో 400 మంది సైన్యం వస్తున్నాడు. ఇదిగో నా 11 మంది పిల్లలు, నా భార్యను, నన్ను, ఇదిగో మమ్మల్ని ఏం చేస్తాడు, మేమేమైపోతామో అని భయం వచ్చేసి ఎక్కడికి వెళ్ళాడండి? ఇంకా 21వ వచనం చదువుతాం దయచేసి. ఆ నది దాటి వెళ్ళాడు. మనం చూద్దాం. 32వ అధ్యాయము 21వ వచనం. తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయింది. ఏ రేవు అన్నది? ఏ రేవది? యబ్బోకు. చెప్పండి గట్టిగా, యబ్బోకు. ఓకే, ఈ రేవును దాటి తన బిడ్డల్ని, తన 11 మంది బిడ్డలని, తన భార్యలను, తన భార్యకున్న దాసులని కూడా రేవు దాటించి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? రేవుని దాటించేసి ఒక కొండ ఎక్కేసి, ఆ
కొండ ఎక్కి ఇంకా దేవునితో పెనుగులాడు. అందుకే మనం ఆల్ నైట్ ప్రేయర్ మనం పెట్టుకుంటాం. ప్రతి నెల 17వ తారీఖున సంపూర్ణ రాత్రి ఉపవాసకుడిగా మనం పెట్టుకుంటాం. యాకోబు దేవునితో పెనుగులాడు. యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు, నాయనా ఈ చేతులతో కీడు చేశానయ్యా, ఇదిగో విశ్రాంతి దినం నేను ఆచరించలేదు, ఇదిగో ప్రతిష్ఠిత దినంలో ఉపవాస పండుగ నేను ఆచరించలా, నీ వాగ్దానం ఇదిగో జ్యేష్ఠ హక్కు నేను తీసుకున్నా కూడా ఈ ఆశీర్వాదం నేను నా జీవితంలో ఫలించట్లా. ఎందుకంటే నేను విగ్రహంలో చేసుకున్నాను, నేను నా భార్య నా బిడ్డ విగ్రహంలో పెట్టుకున్నాను, కాబట్టి ఈ శ్వాసంలో మేము వెళ్ళలేకపోతున్నాము. దేవా ఈ చేతులతో కీడు చేశాను, ఇదిగో ఈ చూపు మనుషుల వైపు చూచాను, ఇదిగో ఈ నడక మనుషుల వైపు నడిచింది అని దేవునితో పెనుగులాడటం సహాయం. తన పాపమును ఒప్పుకున్నాడు. ఆ ప్రతిష్ఠిత దినముగా రాత్రంతా దేవునితో ఉపవాసం ఉండి జాగారం చేస్తూ ప్రార్థిస్తూ దేవుని ఎదుట విలాపిస్తూ ఉన్నాడు. ఎవరితో పెనుగులాడాడండి? దేవునితో పెనుగులాడాడు. దేవుడు ఇంకా యాకోబుని కుడి కాళ్ళ మీద తొంటి మీద కొట్టినాడు. అందుకే ఇప్పటికి మీరు ఇశ్రాయేలు ప్రజలు మీరు చూసినట్లయితే వారు ఎక్కువగా మాంసాహారం తింటారు. ఇశ్రాయేల్ ప్రజలు అబ్రాడ్స్ లో మీరు చూసినట్లయితే, అరబియన్ కంట్రీస్ లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు మాంసం ఎక్కువ తింటా ఉంటారు. బీఫ్ తింటా ఉంటారు, క్యామెల్ మీట్ తింటా ఉంటారు, ఇంకా వేట మాంసం ఎక్కువ తింటా ఉంటారు. ఇంకా మీరు చూసినట్లయితే వారు తొడగూటి మీద ఉన్న నరమును వారు తింటారు. ఎందుకంటే యాకోబును దేవుడు తొడగూటి మీద కొట్టే ఆ తొడగూటి ఏమైంది? చెదిరిపోయి ఏం చేశాడు యాకోబు? తన పాపములన్నీ ఒప్పుకున్న దేవుడు తన ఆశీర్వదించాడు. ఇదిగో దేవా నీవు నాకు చేసిన నిబంధనలు చేశావు కదయ్యా, ఇసుకరైనంత ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తున్నా, నా స్వాస్థ్యమును మీరు ఉన్నతముగా ఉంచుతారన్నావు కదయ్యా, దేశము యొక్క ఉన్నత స్థలములను నన్ను ఎక్కిస్తారన్నావు కదయ్యా, నీ నియమ మార్గములు నన్ను నడిపిస్తారన్నావు కదయ్యా, ఉంచయ్యా అని బదులాడడం ద్వారా దేవుడు తనను ఆశీర్వదించున్నాడు. ఈ దినము నుంచి నీ పేరు యాకోబు కాదు. ఏంటి నీ పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ కుమారుని స్థలమును కూర్చొని దేవుడు వాక్యం మనం వింటాము. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు అనగానే మనం దేవునితో మనం కొనసాగించాలి. మన భక్తిని, మన చూపును దేవుని వైపు చూడాలి, మన మాట తీరు దేవునితో మాట్లాడాలి, మన నడక దేవుని వైపు నడవాలి, నీ ఆలోచన దేవుని వైపు మాత్రమే కేంద్రీకరింపబడాలి, నీ మనసు దేవుని వైపు త్రెప్పబడాలి. నువ్వు దేవుని యొక్క నియమ మార్గంలో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆశీర్వాదం అనే వాగ్దానం నీవు రిసీవ్ చేసుకో. చాలా మంది తెలియదు వాగ్దానం ఎలా పొందుకోవాలి. విశ్వాసించడం అంటే దేవుడు ఇచ్చిన నియమ అనుభవంలో మనం నడవాలంటే ఒకటే కృప కావాలి. కృప అంటే ఎవరో కాదు, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే కృప. కాబట్టి కృపను మనం పొందుగాక. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము. చాలండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ఎవరండి? ఇప్పుడు మనం మాట్లాడుకునేది యాకోబు. ఇశ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది, నీ జీవితం ఎంత గొప్పదయ్యా, నీ ప్రాణమును రక్షించింది ఎవరు? యెహోవాయే. యేషోబు నీ యొక్క సహోదరుని ప్రాణం తీయాలని చూచాడు, కానీ నీ ప్రాణం రక్షించింది. నీ జీవితము ఈ విధముగా సజీవులుగా ఉందంటే ఎవరిచ్చిన భాగ్యం? దేవుడిచ్చిన భాగ్యం. దేవుని యందు హర్షిస్తున్నాడు, అనగా ఆనందిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని యందు ఆనందిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని వైపు చూస్తున్నారు. ఇశ్రాయేలు మీరు చూసినట్లయితే దేవుని వాగ్దానం అనే ఓటును ప్రత్యేకింపబడిన వాడిగా మనం ఉన్నాం. ఇశ్రాయేలుకి వాగ్దానం అనే ఓటను దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు. ఓటు అంటే మన జ్ఞాపకం వస్తుంది. అబ్రహాము ఓటును అనుభవించాడు లేదా? ఎడారిలో వాటర్ వస్తుందండి, రాదు, కానీ నీటి ఓటును దేవుడు కలగ చేశాడు. నెక్స్ట్ తన దాసి అయిన హాగర్ విషయంలో కూడా శారాయి పెడుతున్న టార్చర్కి ఎక్కడ వెళ్ళిపోయింది? షూను అనే బొడ్డ యొద్దకు వెళ్ళిపోయింది. అక్కడ ఏం కలిగింది? ఓటు కలిగింది. నెక్స్ట్ దాసీలను చూసినా గానీ, సొంత భార్యలను చూసినా గానీ దేవుడు ఇచ్చాడు వాగ్దానం. అంతే, ఆ వాగ్దానం వారి విషయంలో ఫుల్ఫిల్ అయిపోయింది, స్థిరంగా స్థాపింపబడింది. నెక్స్ట్
అదే వాగ్దానం ఎవరి విషయంలో నెరవేర్చబడిందంటే ఇస్సాకు విషయంలో నెరవేర్చబడింది. ఇస్సాకు పుట్టిన బిడ్డల్లో యాకోబు విషయంలో ఈ యొక్క ఓట ప్రత్యేకింపబడింది. అందుకే తన స్వాస్థ్యము ప్రత్యేకముగా ఉన్నది. తన జనరేషన్స్ బ్లెస్సింగ్ గా ఉన్నది. తన జనరేషన్ ఎలా ఉంది? అన్కౌంటబుల్ గా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క ప్రణాళిక ఎవరి నుంచి స్టార్ట్ చేయబడిందంటే అవ్వ ఆదాము నుంచి స్టార్ట్ చేయబడింది. ఎవరి ఎందుకు ఎండ్ అవుతుంది తెలుసా? తెలియదు. ఈ సృష్టి ఎవరితో స్టార్ట్ చేయబడిందండి? అవ్వ ఆదాముతో స్టార్ట్ చేయబడింది. ఎవరితో ఎండ్ అవుతుంది తెలియదు. ఈ సంతానం అంతా ఎవరు? ఇజ్రాయేలీల సంతానం, ఇజ్రాయేలీల స్వాస్థ్యమే. ఆ ఓట ప్రత్యేకింపబడిన ఓట. ఆ ఓటలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఆ ఓట ఎదురుకి ఎప్పుడైతే నీ కన్ను చూపించబడుతుందో, ఆకర్షించబడుతుందో ఆ ఓట వైపు, నిత్యముగా ఆ ఓటను త్రాగి నీడల, వాగ్దానం అనే ఓటను త్రాగి నీడల నిత్యముగా నీలో జీవజల నదులు పౌరులుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులుగా యథార్థంగా జరిగిన ఒక సంఘటనకి చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించి. శేఖర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీలాంటి ఒక విశ్వాసి. శేఖర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను మీలాంటి విశ్వాసి. ఆ విశ్వాసి నీతిమంతుడు, యథార్థవంతుడు, ఎవరికి ఏ హాని చేసే వ్యక్తి కాదు. నేను ఎందుకు రక్షించబడాలి అని అనుకునే వ్యక్తి. దయచేసి అతను కూర్చోండి. నేను ఎందుకు రక్షించబడాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు చర్చికి వెళ్ళాను. శామ్యూల్ అనే పాస్టర్ గారు స్వార్థం ప్రకటిస్తుండగా తన మనసు త్రిప్పబడింది. నేను రక్షించబడాలి, నేను దేవుని వైపు త్రిప్పబడాలి అని రక్షించబడిందని ఒక నియమం వచ్చేది. ఆ నియమం ఏంటంటే, అయ్యా నేను చనిపోయే వరకు 100 మందినైనా రక్షించాలి. ఎంతమంది అండి? 100 మందిని రక్షించాలి. ఎవరి వైపు త్రిప్పాలి? వారిని దేవుని వైపు త్రిప్పాలి. మొదటగా ఇతను దేవుని వైపు త్రిప్పబడ్డాడు కాబట్టి ఇతను ఓట వైపు చూపించబడ్డాడు. తన నేత్రము ఎటువైపు చూపించబడ్డాడంటే ఇజ్రాయేలు యొక్క యాకోబు యొక్క ఓట వైపు కళ్ళ చూపులు ప్రతిష్ఠించబడి, అనగా దేవుని వైపు చూచాడు ఈ వ్యక్తి. శేఖర్ అనే వ్యక్తి 100 మందిని రక్షించాలి ఆయన అని ఒక ఆశ, ఒక తృప్తి కలిగి తన మనసు ఉంటాడు. ఓకే, ఈ మధ్యలో ఏం చేస్తున్నాడంటే తన స్నేహితులకు వాక్యము బోధిస్తాడు, తన బంధువులకు వాక్యము బోధిస్తున్నాడు, తను చేసే ఉద్యోగంలో అందరికి వాక్యము బోధిస్తున్నాడు. కానీ అందరు వాక్యమును వినట్లా, వాక్యము త్రోసేస్తున్నారు. రక్షించబడండి. ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఇదిగో దేవుని రాకడ చాలా త్వరగా ఉంది. దయచేసి రక్షణ పొందాలని తన స్నేహితులకి, బంధువులు చెప్పిన వారి మాట వినటం లేదు. ఒకానొక దినం చనిపోయి దేవుని ఎదుట వెళ్ళిపోయాడు. ఆ సింహాసం మీద ఉన్నప్పుడు తల దించుకొని ఉన్నాడు దేవుని ఎదుట. యేసుక్రీస్తు వారు వచ్చి, ఏం శేఖర్ అంటే, అయ్యా నేను నీ ఎదురు నిబంధన చేశాను, ఉపవాసం కూడా ప్రార్థించాను, 100 మందిని రక్షిస్తానన్నాను. కానీ ఒక్కరిని కూడా నేను రక్షణలోకి నడిపించలేకపోయాను. అయ్యా ఒక్కరు కూడా రక్షించబడలా. వాక్యం అయితే బోధించాను కానీ ఎవరు కూర్చోపలా, ఎవరు వాక్యం వినలేదు ఆయన అని దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తీసుకువచ్చి ఇదిగో నీ బంధువులకు, స్నేహితులకు వాక్యం బోధించిన తర్వాత తను ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. బ్రతికి ఉన్నాడు. రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరు నా మాట వినట్లేదయ్యా, నా బంధువులు నా మాట వినట్లేదయ్యా, దేవాన్ని ఎదురు నేను తీసుకున్న తీర్మానం నెరవేర్చబడలేదయ్యా, దయతో క్షమించండి అయ్యా, దేవా కొంత ఆత్మలైన రక్షించబట్టు కృప చూపించండి అయ్యా అని ఆ టేబుల్ మీద ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించాడు? శేఖర్ ప్రార్థించాడు. శేఖర్ ప్రార్థించగానే ఆ ప్రార్థన ఎవరి విన్నారో తెలుసా? కమల్ అనే వ్యక్తి విన్నాడు. కమల్ అనే వ్యక్తి విన్నాడు. కమల్ అనే వ్యక్తి తన యజమానురాలు, తన తల్లిదండ్రులు, తన బిడ్డలు అందరూ కలిసి పాయిజన్ తీసుకుని వెళ్ళి చంపేయనని చూశాడు. అప్పులు బాధలో ఉన్నా, నిందల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇక మాకు జీవితం వద్దని అనుకున్నాడు. చాలా మార్లు శేఖర్ కమలకు చెప్పాడు. కానీ కమల వినలా. కమల దూరం నుంచి ఎవరు చూస్తున్నాడు? శేఖర్ను చూస్తున్నాడు. శేఖర్ వైపు చూస్తూ శేఖర్ ప్రార్థిస్తున్న ఇద్దరు కూడా ఆ టైప్ మీద కూర్చొని, ప్రభా నీ చిత్తమైన ఒక అవకాశం ఇవ్వగా, నేను నరకంలోకి వెళ్ళకుండా నన్ను, నా భార్య, నా తల్లిదండ్రుల్ని
రక్షించింది. పాయిజన్ నుంచి మమ్మల్ని తప్పించడం ప్రభు అని చిన్న ప్రార్థన చేశారు. తన హృదయం దేవుడికి సమర్పించారు. వెంటనే తన మనసును దేవుడు మార్చాడు. వెంటనే తన తల్లిదండ్రులకు వెళ్ళి తన బంధువుల దగ్గరికి వెళ్ళి శేఖర్ ఏదైతే బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు అయ్యే గుర్తుకొచ్చి తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులకి బంధువులకు చెప్పారు. వారందరూ రక్షించబడ్డారు. కమ్మల భార్య, కమ్మల పుట్టిన కుమార్తెలు, బంధువులు ఎవరికైతే బోధించారు వారందరూ స్వార్థికులు అయిపోయారు. వారు ఎంతమంది అయితే తెలుసా? జనాభా 1,23,512 మంది రక్షించబడ్డారు అని యేసుక్రీస్తు ప్రభు వారు శేఖర్ తీసుకుని, ఇదిగో నువ్వు 100 మందిని కూడా రక్షించలేదన్నావు కదా, ఇదిగో 100 రెట్లు నువ్వు రక్షించావు. చూడు 1,53,000 మంది ప్రజలు ఇక్కడ ఉన్న వారందరూ నీ ప్రార్థనలో వారే రక్షణ అని కన్నీరు ఏడుస్తూ దేవుని వైపు చూసి, ప్రభువా నీ వైపు నేను చూడగలిగాను, యెహోవా యందు నేను ఆనందించగలిగి ఉన్నాను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నన్ను నియమించావు కదయ్యా, నీ నియమములో నన్ను నడిపించావు కదయ్యా అని ఆ వాగ్దానం నాకు చేస్తున్నాను. ఏ వాగ్దానం అంటే యెషయా 58:14 ఈ వాగ్దానం ఒక నిమిషంలో నెరవేర్చబడిందండి. కాబట్టి నీతిమంతులు ఆశించినది దేవుడు వారికి కలగచేస్తాడు. సామెతలు 10:24 చదువుదాం దయచేసి. సామెతలు 10:24 చదువుదాం ఒకసారి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇక్కడ శేఖర్ ఏం ఆశించాడంటే ఆత్మల పంటను ఆశించాడు. మాస్టర్ గారు అదే విధంగా ఎలా విధంగా స్వార్థం ప్రకటిస్తూ ఉన్నారు. శేఖర్ అనే వ్యక్తి ద్వారా దేవుడు ఎంతమందిని రక్షించాడంటే 1,23,512 మందిని రక్షించాడు. అదేవిధంగా మీరు చూసినట్లయితే దేవుడు తన ఆశని తృప్తిపరిచి ఉన్నాడు. కీర్తన 37:4 చదువుదాం దయచేసి. God desires their hearts with their happiness. కీర్తన 37:4 God desires their hearts. ఈ పక్కన పుస్తకం చెప్పండి, నీ హృదయ వాంఛను ప్రభు తీర్చును గాక. ఆమేన్ ఆమేన్. ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో మీరు నియమించండి, మీరు ఉండండి, మీకు ఆశీర్వాదం కలుగును గాక. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో నీ యజమానురాలు అనగా మీ బిడ్డల్ని దయచేసి దేవుని సన్నిధికి నడిపించండి. క్రమంగా కూర్చోండి దయచేసి. ఎవరి వారు స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు ముందుగా కూర్చోండి ప్రతిదినం. ఈ విధముగా ఎప్పుడైతే మనం చేస్తామో ప్రతిష్ఠిత ఉపవాసంలో నిత్యముగా మీ వాగ్దానంలో దేవుడు మీ జీవితం నెరవేర్చను గాక. మీరు విశ్వసించిన వాగ్దానంలో నా ప్రభు మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయను గాక, అనగా స్థిరపరచును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సోదరా, యెషయా 58:8-9 మీరు చూసినట్లయితే జాగ్రత్తగా, నిజమైన ఉపవాసం అంటే కేరింగ్ అండ్ షేరింగ్. మీ పక్కన పుస్తకం చెప్తారా? కేరింగ్ అండ్ షేరింగ్ అనగా నిజమైన ఉపవాసం అంటే ఏంటంటే లేని వారికి నీవు వస్త్రం ఇవ్వడం, ఆహారం కలిగిన వారికి ఆహారం పెట్టడం, ఆపదలో ఉన్న వారికి నీవు సహాయం చేయడం. ఇదే నిజమైన ఉపవాసం. నువ్వు ఇంటి విధముగా ఉపవాసం దేవుని అడిగిన వల్ల నేనున్నాను, నీ ప్రార్థన నేను విన్నానని దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఇటువంటి ప్రతిష్ఠితమైన ఉపవాస ప్రార్థన ఉండిన వల్ల దేవుడిని నీకు నిత్యముగా జవాబునిచ్చును గాక. దేవుడు వాక్యం సెలవిస్తుందండి, డిస్టెన్స్ ఇస్ నాట్ బ్యారియర్. అనగా నువ్వు ఎంత దూరంలో ఉన్న ఉపవాసం ఉన్నా కానీ దేవుడిని ఉపవాసం లెక్కించును గాక. ఆమె సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెబుగల వాడు వినును గాక. ఆమె దయచేసి అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేయండి.